లక్ష్మి నువ్వా? ఎంత పెద్దదానం అయిపోయావు. మీరు కూడా పెద్ద అయ్యారు కదా మేడం. షట్ అప్. పద మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. లక్ష్మి అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకొనివ్వడు. ఎందుకు? ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద. డాడీ నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తా అంకుల్. మీరెక్కడికి? మీ అమ్మాయికి సెక్యూరిటీగా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీగా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీతో నాకు చాలా పని ఉంది. ఇక్కడే ఉండండి. ఓహో ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్. తెచ్చేస్తాను. నేను గ్లాసులు కడుక్కొచ్చేస్తాను సార్. షట్ అప్. 3 కేజీలేగా? 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసురావమ్మా. సౌమ్య నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది. డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా. అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. రండి. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును వీడే. దీని పేరు పుల్లారావు కదా. సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారుఖ్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. గురు ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది, ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి నీకు బొమ్మ పంపించాను, అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు చేశారు చూడు. నీ బొమ్మగోలు ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఏమిట్రా అది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆహా, ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివావు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా దిస్ ఇస్ టూ మచ్. నోర్మే. నువ్వే నోర్మే. ఏడ్చావులే. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేషా? ఏం చేస్తుంటాడు? అదే ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్ అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా. అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నిజం, ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాడు. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి చాలే ఊరుకో. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపలున్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మనాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి
నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటా నీ అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద పోయి పడుకో. అబ్బా చెక్కలుగొన్నా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు. నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెధవ అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. అబ్బా, బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు. వచ్చి చెప్తా. చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, ఆ. అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు. ఆ, మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాన్ని రావాలి కదా, అందుకే ఇది నీ చేతికి పెడతాను. పండిందనుకో. అనుకోవడం ఏమిటి? గ్యారంటీగా పండుతుంది. నువ్వేనా పెళ్ళాని అయిపోతావు. కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా. ఫాలో మీ. మీ నాన్న కోల సత్యం, ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. నీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. రేయ్, ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో తమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా, నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, ఆ. నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఉమ్. ఆ ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా, ఉమ్. నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఉమ్. ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. ఉమ్. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. ఆ నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కువ. ఎక్కుతారమ్మా, మళ్ళీ పడవు. సరే, ఇప్పుడేమంటావు? రై, దాన్ని లాక్కురారా. లక్ష్మి రా. ఆగేశ, ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడ్డవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరేయ్, గుర్తులేనాడా? దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా.
అమ్మాయి అమ్మా అయ్యా బావా ఏంటిది ఇల్లంతా ఖాళీగా ఉంది సామాన్లేవే అయిపోయిందిరా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది ఏమైందమ్మా ఏమవ్వడం ఏంట్రా ఆ జనార్దన్ సైడ్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు ఎంత వద్దని చెప్పినా వినలేదు నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు అడ్డొచ్చానని నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా మరైతే నా బొమ్మలు అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటానన్నాడు అంత పని చేశాడా వాడి అంత చూస్తాను రాంబాబు వస్తున్నాను రా చంపి నా సామాన్లు వెళ్ళొద్దయ్యా వద్దు నన్ను ఆపకమ్మా ఒరేయ్ మీ సంగతి వచ్చి చెప్తాను వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా ఆ జనార్దన్ సేట్ గారిని ముక్కల కింద నరుకుతాను ఎక్కడికి వాడి ఇంటికి వాడు ఇప్పుడు ఇంట్లో లేడు గోడౌన్ లో ఉన్నాడు వెళ్తావు అక్కడికే వెళ్తాను రా అక్కడికే వెళ్తాను రాంబాబు ఆగరా ఓర్ని చిమ్మడా అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా లోకరాజు గారు మీరు పెద్దవారు మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి అలాగే మావా వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు మన వాడిని ఇరికిచ్చేయచ్చు నీకేం పాయకారం వచ్చిందయ్యా దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా బిడ్డని ఆపొచ్చురా నమస్కారం సార్ నమస్కారం ఈయనే మహేష్ అంటే సౌమ్య ఏమైంది అత్తయ్య 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు పోలీసు వాళ్ళు అయ్యండి వీళ్ళు చూస్తూ నిలబడ్డారయ్యా మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి అరే ఓ బద్మాష్ ఆ రోజు కాలేజీలో ఏమి ఖుషిలే నాకు ధనార్దన్ సేట్ ఉన్నాయి ధనార్దన్ సేట్ అరే ఓ దగాచన్ మందు అయిపోయిన నయా బాటలు రానా ఇలా నీకు అంతూ చూస్తాయి అరే ఓ షారూక్ ఖాన్ ఇప్పుడు నోరు బంద్ అయిపోయింది ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది రెచ్చి చాలా మందు సీసా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడ అచ్చా నువ్వు ఇక్కడ ఉన్నాయి అబే ఓ సైతాన్ నువ్వేం బే వాడి గ్యాంగ్ లో కొత్తగా చెన్నై తేరి సాలే సచిన్ తెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి నువ్వేం రాస్తాలే సన్యాసి లేక పూజ చేస్తాయి లుచ్చానా కొడక ఈ గంగారాం నే తంతావురా నీ ప్రాణాలు తీస్తాన్రా అబే సాలే నన్నే కొడతావురా ప్రాణాలతో వదలను నీ ప్రాణాలు తీస్తాను నా చేతుల్లో వీడు చచ్చాడు ఓం పట్ స్వాహా సేటు జనార్దన్ సేటు సేటు గంగారాం జనార్దన్ సేట్ మీదకెక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు ఓం ఫట్ స్వాహా అయ్యో బాబోయ్ చచ్చిపోయాడు గంగారాం ఎందుకు చంపేశావు అసలు నీకు బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాణ్ణి చంపేశా తంతే మర్డర్ చేస్తావా అయిపోయావు నువ్వు ఇదిగో ఇప్పుడు పోలీసులు వస్తారు నీకు ఊరే సార్ అడుగు రాంబాబు
వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ శెట్టి చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు, గంగారాం. ఆ? ఏ గంగారాం చెప్పు, నువ్వే కదా చంపేసింది, చెప్పు. ఏరా నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా? బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు, పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. ఆ, ఆ. ఓ మై గాడ్, హీస్ డెడ్. సార్ ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే నీ శత్రువుని చంపేశాను, ఓం పట్ స్వాహ అంది. ఏ గంగారాం చెప్పు, చంపింది నువ్వేనని చెప్పు. నోకరాజు, సార్ ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో ఇదేంటి నోకరాజు, నాకు బేడీలేస్తున్నావేంటి? సార్ నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో సార్ సార్, సౌమ్య నువ్వైనా చెప్పు సౌమ్య, ప్లీజ్ సౌమ్య. సౌమ్య నేనే పాప ఎరగను, సౌమ్య. మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని హత్య చేసుండడు. లేదు సౌమ్య, అతను చెప్పేది చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుంటాడు. సరే పద వెళ్దాం, పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయాలి. కమాన్.